నా ప్రియులు, నా పిల్లలు వాక్యమును అనుసరించి లేదా సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అనే మాట వినుట కంటే నాకు ఎక్కువైనది ఏముంది అంటాడు యోహాను గారు. వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. వేర్ బైబుల్ స్పీక్ వీ స్పీక్. బైబిల్ మాట్లాడని చోట మనం మాట్లాడకూడదు, అపార్థం చేసుకునేటట్టుగా ఉండకూడదు. ఎవరికైనా చెప్పే ముందు ఏ తప్పులు లేకుండా బైబిల్ని బోధించగలిగినప్పుడే చెప్పాలి, నోటుకొచ్చింది చెప్పకుండా. ఎందుకంటే బైబిల్ చదువుతున్న వారు అపార్థాలు చేసుకొని గ్రూపులుగా విడిపోవటానికే ప్రయత్నించారు. ఎందుకంటే వాళ్ళు నాయకులుగా పిలువబడాలని, వాళ్ళకంటూ ఒక గ్రూపు, దానికంటూ ఒక పేరు, దానికంటూ కొన్ని ఆచారాలు వాళ్ళు పెట్టుకుంటారు. వారి మీద తమ బ్రతుకులను కొనసాగించుకుంటారు.